నమస్కారం, శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మిర్చి ధరలు ఎప్పుడూ లేనంతగా పడిపోయాయన్న సీఎం చంద్రబాబు. విదేశాల్లో డిమాండ్ తగ్గడం వల్ల మిర్చి ధరలు తగ్గాయని వెల్లడి. బడులు తెరిచే నాటికే విద్యార్థులకు కిట్లు పంపిణీ చేయాలన్న మంత్రి నారా లోకేష్. టీచర్లకు ఇకపై ఒకటే యాప్ ఉండాలని అధికారులకు ఆదేశం. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫైర్. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన జగన్ ను చట్ట ప్రకారం శిక్షించాలని ధ్వజం. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది అనూహ్యంగా మిర్చి రేట్లు పడిపోయాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఏడాది విదేశాల్లో డిమాండ్ కు తగ్గడం వల్ల మిర్చి రైతులు భారీగా నష్టపోయే పరిస్థితి వచ్చిందని అన్నారు. మిర్చి రైతులను ఆదుకోవాలని, రైతులకు మేలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలియజేశారు. ఢిల్లీలో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కార్యాలయంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించిన సీఎం మిర్చి ఎగుమతులు ప్రోత్సహించి రైతులను ఆదుకోవాలని కోరారు. మిర్చి ఎగుమతులు ఎందుకు తగ్గాయో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. మిర్చి ఎగుమతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, సాగు ఖర్చులను రియలిస్టిక్ గా లెక్కలు వేసి ధరలు నిర్ణయించాలని పేర్కొన్నారు. ధరల స్థిరీకరణ కోసం ఏం చేయాలో ఆలోచిస్తామన్న ఆయన, రైతులను ఆదుకోవడం గురించి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నాయని చెప్పారు. కేంద్ర వాణిజ్య శాఖతో మరిన్ని సంప్రదింపులు జరుపుతామని, ప్రభుత్వమే సేకరించాలంటే కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు. రైతులు నష్టపోకుండా ఏం చేయాలో అవన్నీ చేస్తామని చెప్పారు. కేంద్ర వాణిజ్య శాఖతో మరిన్ని సంప్రదింపులు జరుపుతామని వెల్లడించారు. అయితే అనూహ్యంగా ఈ సంవత్సరం వేరే దేశాల్లో డిమాండ్ తగ్గడం మన రైతులకు చాలా నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఆ విషయమే మంత్రి గారికి చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో రైతులను ఆదుకునే బాధ్యత మన మీద ఉంది. రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఏ విధంగా ఆదుకోవాలనో వారికి అంతా కూడా సజెషన్స్ ఇచ్చాం. మామూలుగా అయితే ఎంఐఎస్ కింద, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25% ఇంటర్వ్యూన్ అవుతారు. అది కూడా రేట్ ఎస్టాబ్లిష్ చేయడంలో ఐసిఏఆర్ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు కూడా ప్రాక్టికల్ రేట్ కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా వాళ్ళు ఒక రేట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అవన్నీ సరిచేయాలని చెప్పాను. రేపు ఒక మీటింగ్ పెట్టుకొని మళ్ళీ మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటున్నారు. రైతులను ఆదుకోవాలి. 25% సీలింగ్ చేసి అవసరమైతే వాళ్ళ యొక్క వ్యవస్థలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు, కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు కూర్చొని నిర్ణయం చేసి రైతులకు మేలు చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, ఏదైతే 50% అంటే వాళ్ళు 50% ఇస్తే రాష్ట్రం 50% ఇవ్వాలనేది కూడా ఉంది. దాన్ని కూడా ఏం చేయాలో కూడా ఆలోచించమన్నాను. ఏదేమైనా రాష్ట్రంలో ఉండే రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. అందులో కూడా ఇప్పటికే కొంత మార్కెట్కి వచ్చింది, కొంతమంది నష్టపోయారు, ఇంకా కొంత మార్కెట్లోకి వస్తూ ఉంది. దీనిపైన ఎక్స్పోర్ట్స్ ఎందుకు తగ్గాయి, ఎక్స్పోర్ట్స్ని ఏ విధంగా స్టెబిలైజ్ చేయగలుగుతాం, రేపు ఇక్కడుండే కామర్స్ డిపార్ట్మెంట్ని, అదే మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీస్ అన్ని కూర్చొని మాట్లాడి ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ని కూడా ఎట్లా ప్రమోట్ చేయాలని కూడా వర్కౌట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అల్టిమేట్గా ఒక హోలిస్టిక్ అప్రోచ్ 25% నుంచి ఇంకా పెంచడం, ఇంకో పక్కన ఏదైతే రేట్ ఉందో కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఉందో దాన్ని రియలిస్టిక్గా తీసుకొని చేయడం. మూడోది, ఎక్స్పోర్ట్స్ని కూడా ప్రమోట్ చేయడం. వీలైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నాయి, తప్పదనుకున్నప్పుడు ఏం చేయాలో మేము కూడా వర్కౌట్ చేస్తాం. కానీ రైతులను ఆదుకోవడం అతి ముఖ్యమైన ఉద్దేశం. అది చేయాల్సిన కోరాను. రేపే మినిస్టర్ గారు వస్తానే ఫస్ట్ మీటింగ్ పెట్టుకొని అన్ని విధాలు ఆదుకోవడానికి ముందుకు వస్తానని కూడా హామీ ఇచ్చారు. ఎల్లుండి నేను కూడా ట్రేడర్స్తో, అదే మరిగా మార్కెట్ కమిటీ వ్యవస్థ అందరితో మాట్లాడి దీనికి కారణాలు ఏంటి, ఏ విధంగా స్టెబిలైజ్ చేయాలి, ఏ విధంగా రైతులను ఆదుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ విషయంలోనే రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇటు రాష్ట్రం, అటు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తాం. అందరిని ఆదుకోవడం కోసం ఏ విధంగా చేయాలని అన్నీ చేసి మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికే నేను 3 లెటర్లు పంపించాను. ఎప్పటికప్పుడు ఇక్కడ మీటింగ్లు పెట్టుకున్నారు. ఇంత మునుపైతే మా రామ్మోహన్ నాయుడు గారు, అదే మరి చంద్రశేఖర్ గారు మినిస్టర్స్, అదే మరి లావు గారు,
పార్లమెంటరీ పార్టీ లీడర్లంతా కలిసి మీటింగ్లో కూడా పార్టిసిపేట్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా వచ్చి కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చలు కూడా చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు ఒక కన్క్లూజన్కి వచ్చాం. రేపు మంత్రి గారు వచ్చి ఈ 4-5 విషయాల్లో మాట్లాడి ఒక క్లారిటీ ఇస్తారు. దాని మీద ఎప్పటికప్పుడు అందరితో కూడా సమీక్షలు చేసుకుంటూ ఈ ప్రైసెస్ పడిపోకుండా ఏం చేయాలో అన్నీ చేస్తాం. ఇది బ్రీఫ్గా దీనికోసం వచ్చాను. మీటింగ్ అయితే మంత్రి గారు లేకపోయినా ఇక్కడ మాట్లాడిన తర్వాత కొంత క్లారిటీ వచ్చింది. ప్రధానమైన ఉద్దేశం మిరప పండించే రైతులను ఆదుకునే విధానానికి ఈరోజు ఇక్కడికి వచ్చాను. పూర్వ విద్యార్థులు పాఠశాలల అభివృద్ధిని కాంక్షించే వారితో పాఠశాలల్లో మెంటార్ల వ్యవస్థను రూపొందించాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ హబ్ గా ప్రింట్ లో భాగంగా ఆ వ్యవస్థను తీసుకురావాలన్నారు. పాఠశాల విద్యాశాఖపై ఉండవల్లిలోని నివాసంలో అధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు విద్యార్థులకు అందాలన్నారు. టీచర్లకు ఇకపై ఒకే యాప్ ఉండాలన్నారు. టీచర్ల బోధన, హాజరు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపునకు ఎక్కువ సమయం కేటాయించాలన్నారు. పెద్ద పాఠశాలల్లో ఎస్టేట్ మేనేజర్ల వ్యవస్థను ప్రవేశపెట్టాలన్నారు. పాఠశాల విద్యాశాఖ అన్ని అంశాలను ఏకీకృతం చేసేలా ఒకే డాష్ బోర్డు రూపొందించాలన్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలలు క్రమంగా తగ్గే చర్యలు తీసుకోవాలన్నారు. జగన్ కు ఏం భద్రత తగ్గిందని వైసీపీ నేతలు గవర్నర్ ను కలిశారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వైసీపీ నేతలను ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ కు ఎలాంటి భద్రత తగ్గించలేదు అని చెప్పారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వారికి ఎన్నికల కోడ్ ఉల్లంఘించకూడదనే విషయం తెలీదా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వ్యవస్థల్ని నాశనం చేసి ఎప్పుడూ లేనంత అధ్వానంగా పరిపాలన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇంటి గేటుకు తాళ్లు కట్టిన రోజులు, ఎమ్మెల్యేని దాడికి పంపిన రోజులు గుర్తుకు రాలేదా అని పేర్కొన్నారు. 7,000 రూపాయల ఎంఎస్పీ ఫిక్స్ చేసిన జగన్ కు మిర్చి రైతుల వద్దకు వెళ్లే అర్హత ఎక్కడుందని మండిపడ్డారు. ప్రజలు 11 సీట్లు ఇచ్చి సంవత్సరమైన జగన్ కు బుద్ధి మారలేదు. ఇప్పటికైనా వైఖరి మార్చుకోవాలన్నారు. ఇంకా అసత్యాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనుకోవడం తగదని ఆయన హితవు పలికారు. గడిచిన 5 సంవత్సరాల్లో నువ్వు వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేశావు. ఒక మాజీ ముఖ్యమంత్రి 3-4 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన అతను చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మీ ఎమ్మెల్యేని పంపించి గేట్లకు తాళ్లు కట్టిన రోజులు నీకు గుర్తురాలేదా? అన్నీ కూడా ఈ వ్యవస్థని భారతదేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసి వదిలిపెట్టేశావు. మొత్తం కూడా రాజకీయ లబ్ధి కోసం గడిచిన 5 సంవత్సరాల్లో మా కార్యకర్తలను కానీ లేకపోతే మా నాయకులను కానీ ఎవరిని కూడా బయటికి రానికుండా కేసులు పెట్టడం అన్నీ కూడా చేసి వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి వదిలిపెట్టావు. ఈ భారతదేశంలో ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలించలేనంత అధ్వానంగా గడిచిన 5 సంవత్సరాలు నీ పరిపాలన ఉంది. అందుకే ప్రజలు కూడా నీకు 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పటికైనా నువ్వు ఒకసారి ఇంట్లో కూర్చొని ఆత్మ పరిశీలన చేసుకో. గడిచిన 5 సంవత్సరాలు ఏ విధంగా మనం పనిచేశాము, ఎందుకు ప్రజలు ఈ తీర్పిచ్చారనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ వాళ్ళ నిన్న కోడ్లో నువ్వు బయటకు వచ్చావు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడివి కోడ్లో వెళ్ళకూడదనే విషయాన్ని నీకు తెలియదా? అది కూడా తెలియకుండా నువ్వు ముఖ్యమంత్రిగా ఏ విధంగా పనిచేశావు? మిర్చి రైతుల గురించి వాళ్ళు నువ్వు మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది నీకు? ఆ రోజు నువ్వే కదా ఎంఎస్పీ రేటు 7,000 రూపాయలు అని చెప్పి ఇచ్చింది. మా టైంలో బ్రహ్మాండంగా ఇవాళ ముఖ్యమంత్రిగా ఢిల్లీ లెటర్ రాయటం కానీ ఇంకా మంచి రేటు రావాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు లెటర్ రాస్తున్నారు. ఆ రోజు తుఫాన్ వచ్చిన రోజు నువ్వు ఏ విధంగా రైతులను పరిశీలించావు? పరామర్శకు వచ్చి నీకు గ్రీన్ కార్పెట్ వేసుకొని గ్రీన్ కార్పెట్ మీద బెంచ్ కట్టుకొని బెంచ్ మీద నుంచొని రైతులను పరామర్శించిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నాడు ఈ దేశంలో అంటే నువ్వే. ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉండి రైతుల తరపున పోరాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాయంటే అది మా చంద్రబాబు నాయుడు గారు. పొలాల్లో దిగి రైతులను పరామర్శించి ఒక రైతు కన్నీళ్లు పెట్టుకుంటే ఆ రోజు జేబులో డబ్బులు 2 లక్షల రూపాయలు ఉంటే ఇమీడియట్గా తీసి ఆ రైతులకు సహాయం చేసిన గొప్ప గుణం చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ నువ్వు అన్నీ కూడా మోసపూర్వమైన పనులు చేయటం, నాకు సెక్యూరిటీ అబద్ధపు హామీలు, అబద్ధపు మాటలు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రభుత్వ పనితీరు మీద బురదేయటం తప్పక నువ్వు చేసింది ఏమన్నా ఉందా అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇంకా నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు సంవత్సరం అయిన తర్వాత కూడా నువ్వు ఇంకా నీ బుద్ధి మారలేదు. ఇంకా నువ్వు పాత బుద్ధిలోనే ఉండవు, ఇంకా పాత టైప్లోనే ఉండవు. అబద్ధపు మాటలు చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తాలనే మార్గంలో ఉండవు. ఖచ్చితంగా మేమైతే ఏదైతే చెప్పాము ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తాం. వెలుగొండ పనులు పూర్తి కాకుండానే ప్రాజెక్టును జగన్ జాతికి అంకితం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఆ ప్రాజెక్టు పూర్తి కావడానికి 4,000 కోట్ల రూపాయల నిధులు 2 ఏళ్ల సమయం పడుతుందని అన్నారు. మాయా మశ్చంద్రకు కూడా సాధ్యం కానంతగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేశారని ఆయన మండిపడ్డారు.
వెలగపూడి సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పనులను పూర్తి చేయకుండానే వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేసిన ఘనత జగన్కి దక్కుతుందని అన్నారు. 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 25 లక్షల మందికి తాగునీరు అందించే ప్రాజెక్టు ప్రధాన పనులు పూర్తి చేయలేదని తెలియజేశారు. శ్రీశైలం వద్దనున్న హెడ్ రెగ్యులేటర్, రిటైనింగ్ వాల్ పనులు, మొదటి, రెండవ సొరంగం పనులను, ఫీడర్ కెనాల్ పనులను, నిర్వాసితుల కాలనీల నిర్మాణ పనులు చేయకుండానే వెలిగొండ ప్రాజెక్టును జాతికి ఎలా అంకితం చేశారో జగనే చెప్పాలని అన్నారు. ఈ క్రమంలో పెండింగ్ లో ఉన్న పనుల జాబితాను చెబుతూ ఒక్కో పనికి పట్టే కాలాన్ని ఆయన వివరించారు. ఈ వెలిగొండ ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయకపోతే పూర్తి చేయలేకపోవచ్చు, ఎందుకంటే అతను నైజం అదే కాబట్టి. కానీ పూర్తవ్వనటువంటి ప్రాజెక్టును కూడా పూర్తి చేసినట్లుగా భ్రమింపజేసేటువంటి విధంగా మరి ఆయన చెప్పేటువంటి అబద్ధాలు, ఆయన అసత్యాలు, ఆయనకు తోడుగా ఆయన కరపత్రిక, ఆయన అవినీతి పత్రిక తందాన తానా బ్యాచ్. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఆ వెలిగొండ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 1996 ఆయనే భూమి పూజ చేసి ప్రారంభించారు. గత వారం రోజుల క్రితం జరిగిన రివ్యూలో కూడా ఆ రోజు 96లో మనం భూమి పూజ చేసి ప్రారంభించినటువంటి వెలిగొండ నేటికి పూర్తి కాకపోవడం, 30 సంవత్సరాలైనా సరే అత్యంత వెనుకబడిన ప్రకాశం జిల్లా ప్రజలకి ఆ సాగునీరు, త్రాగునీరు అందించకపోవడం చాలా ఆవేదన, బాధ కలుగుతుందని స్వయంగా ముఖ్యమంత్రి గారే మరి మొన్న ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. ఎంత విచిత్రం అంటే, ఎందుకంటే మేము కూడా చదువుకున్న వ్యక్తులుగా చూస్తూ ఉంటాం. అంటే ప్రపంచంలో 7 వింతలు ఉంటాయి, కానీ జగన్మోహన్ రెడ్డి ఒక 8వ వింతగా మారాడు ఇవాళ అబద్ధాలు, అసత్యాలు చెప్పడంలో. ఆ వెలుగొండ ప్రాజెక్టుకి ఇంకా 4,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఆ వెలుగొండ ప్రాజెక్టుకి గట్టిగా అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి 24x7 ఆయన కష్టపడినట్లుగా కష్టపడితే మినిమం లేదంటే లేదు 1.5 నుంచి 2 సంవత్సరాలు పడుతుంది అన్నటువంటి పరిస్థితి అది వెలుగొండ. అటువంటి వెలుగొండని జాతికి అంకితం చేసేసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి వెలుగొండని పూర్తి చేసేస్తే మరి వేళ నీళ్ళు ఇవ్వలేకపోతున్నారని చెప్పి మళ్ళీ అబద్ధాలు, అసత్యాలు వాళ్ళ పత్రిక ద్వారా కానీ లేదా జగన్మోహన్ రెడ్డి నోటి ద్వారా కూడా వచ్చేటువంటి వాక్యాలు. అందుకే ఈయన ఒక 8వ వింత జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో ఇటువంటి అబద్ధాలు, అసత్యాల్లో. ఎందుకంటే అక్కడ కనీసం ఒక చుక్క నీరు వచ్చేటువంటి పరిస్థితి లేదు. R&Rకు సంబంధించి నిర్వాసితులకు ₹1 ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఏవైతే పునరావాస కాలనీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక అరబస్తా సిమెంట్ పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఫీడర్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని గాలిలో కలిసిపోయినటువంటి పరిస్థితి. ఇటువంటి స్థితిలో జాతికి అంకితం అని అంటే అక్కడ ప్రజలు నుంచి తిరుగుబాటు వస్తే ఆ రోజు తనకున్నటువంటి వ్యవస్థనంతా కూడా ఉపయోగించి ఆ రోజు ఆ జాతికి అంకితం ఏ విధంగా చేశాడో ప్రజలందరూ కూడా గమనించినటువంటి పరిస్థితి. మరి రివ్యూ చేస్తూ ఉంటే ఏదైతే హెడ్ రెగ్యులేటర్ అంటే స్టార్టింగ్ అంటే శ్రీశైలం ఫ్లోర్ షో ఏదైతే ఉందో అక్కడ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో ఆ హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి ఇంకా వింగ్స్ కానీ, రిటర్న్స్ కానీ, రిటైనింగ్ వాల్ కానీ పూర్తి కాలేదు. అవి పూర్తి కాకుండా నీళ్లు కానీ వదిలితే రేపొద్దు టన్నెల్స్ కూడా ఎందుకంటే కంట్రోల్ కాక మొత్తం ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి. అంటే అవి వెలుగుండే ప్రశ్నార్థం అయిపోయేటువంటి పరిస్థితి. మరి అటువంటి స్థితి ఉండగా నువ్వు జాతికి అంకితం అని ఎట్లా మోసం దాగా చేశావు? సరే, హెడ్ రెగ్యులేటర్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే మనకి టన్నెల్స్ 2 టన్నెల్స్ ఉన్నాయి, టన్నెల్ 1, టన్నెల్ 2. మరి టన్నెల్ 1 చూస్తే ఓకే, అందులో అంటే ఇంకా జస్ట్ 500 మీటర్స్ లైనింగ్ ఉంది, ఒక చిన్న పని. కానీ మేజర్గా ఆ టన్నెల్ 1లో దగ్గర 1.2 lakhs క్యూబిక్ మీటర్లు ఆ టన్నెల్ 1లో మరి రోడ్డు కింద ఫామ్ చేసుకున్నారు వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్. అంటే అది తొలగించాలంటే కనీసం 6 నుంచి 8 నెలలు పడుతుంది. అది తొలగించకుండా నీళ్లు వదిలితే వాటర్ ఫుల్ ఫ్లెడ్జెడ్గా పోవు. మరి అయినా సరే నువ్వు జాతికి అంకితం ఎలా చేసావు? ఆ టన్నెల్లో ఉన్నటువంటి 1,20,000 క్యూబిక్ మీటర్లు తీయకుండా. ఓకే, నెక్స్ట్ టన్నెల్ 2కి వచ్చాం. ఆ టన్నెల్ 2కు సంబంధించి ఏదైతే టన్నెల్ 1లో తవ్వినటువంటి మట్టి అంతా కూడా దగ్గర 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి మరి ఏదైతే ఆ టన్నెల్ 2కి ముందేసాం. అంటే రేపు ఆ 2 లక్షల మట్టి తీయకపోతే
వాటర్ వదిలినా కూడా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి లేదు. నెక్స్ట్ ఈ టన్నెల్ 2లోనే బెంచింగ్ అంటే ఏదైతే డ్రిల్ చేసి బ్లాస్టింగ్ చేయవలసినటువంటిది మరి ఏదైతే మరి యొక్క టన్నెల్ 2లో ఏదైతే ఉందో మరి అది కూడా దగ్గర మరి పెద్ద ఎత్తున, ఎందుకంటే అది కూడా 2 మీటర్స్ మందం ఉంది, అది కూడా మినిమం 6 to 10 months పడుతుందని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మేము రివ్యూ చేస్తూ ఉంటాయి ఏదైతే డ్రిల్ చేసి బ్లాస్టింగ్ చేసి ఏదైతే ఆ 1,00,000 cubic ఏదైతే రాక్తో ఉన్నటువంటిది అదంతా కూడా సాయిల్ అటువంటిది ఇంకా 6-8 months పడుతుందని చెప్పారు. మరి యొక్క బెంచింగ్ ఆ 1,00,000 cubic మీటర్లు చేయకుండా మరి ఎట్లా నువ్వు జాతికి అంకితం చేసావు అంటే ఈయన ఎంత మోసం దగాలనేది ఇదే ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. సజావుగా పరీక్షలు సాగేందుకు పరీక్షా కేంద్రాలను సీసీటీవీలతో పర్యవేక్షించనుంది. మార్చి 1 నుంచి 20 వరకు రెగ్యులర్ విద్యార్థులకు, 3 నుంచి 15 వరకు ఓపెన్ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10,58,892 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందుకోసం ఇంటర్ విద్యామండలి 1,535 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా మరో 67,952 మంది 325 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. ఇంటర్ పరీక్షలు ఏర్పాట్లపై సీఎస్ కె విజయానంద్ సచివాలయంలో సమీక్షించారు. మొత్తం పరీక్షా కేంద్రాల్లో 68 సున్నితమైన కేంద్రాలు ఉన్నాయని వివరించారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు ఆదేశించారు. పరీక్షల సమయంలో పేపరు లీకేజీ అంటూ తప్పుడు వార్తలు ప్రచారం వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సెంటర్కు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. ఆ పరిధిలో జిరాక్స్, నెట్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. అవసరమైన మేరకు ఆర్టీసీ బస్సులు నడపాలని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ సూచించారు. పరీక్షల నిర్వహణలో ఫిర్యాదుల స్వీకరణకు రాష్ట్ర స్థాయిలో 180042251531 అని టోల్ ఫ్రీ నంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏర్పాట్లపై ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా ప్రజెంటేషన్ ఇచ్చారు. అన్ని కేంద్రాలను సీసీటీవీల కవరేజ్తో అనుసంధానం చేస్తున్నామని చీఫ్ సూపరింటెండెంట్లు లైవ్ స్ట్రీమింగ్ ను పర్యవేక్షిస్తారని తెలియజేశారు. రాష్ట్రంలో దివ్యాంగుల పింఛన్ల వెరిఫికేషన్ ఎంతో పారదర్శకంగా జరుగుతోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. అమరావతి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 8 లక్షల దివ్యాంగుల పింఛన్లు ఉండగా ఇప్పటి వరకు 1.20 లక్షల పింఛన్ల వెరిఫికేషన్ పూర్తయిందన్నారు. గతంలో ఉన్న నిబంధనల ప్రకారమే వెరిఫికేషన్ జరుగుతోందని, అర్హులైన ఏ ఒక్కరికి అన్యాయం జరగదని, ఎంఎస్ఎంఈల సర్వే 50% సర్వే పూర్తయిందని, మార్చి 15 కల్లా పూర్తవుతుందని తెలియజేశారు. పెన్షనల్ వెరిఫికేషన్ జరుగుతుంది. డిజేబిలిటీ పెన్షన్ అనేది వెరిఫై చేస్తున్నారు అంతే. అదొకటే, ఆ ఒక్క వెర్టికల్ అంటే చాలా ఎక్కువ నెంబర్ ఉంది. సుమారు 8 లక్షల పైన ఉన్నాయి. సో ఇప్పటికి సుమారు 1,20,000 వరకు వెరిఫై చేయడం జరిగింది. అంటే వెరిఫికేషన్ కూడా మేము ప్రెజర్ చేయట్లేదు. చాలా చాలా స్లోగా స్టడీగా వెరిఫికేషన్ జాగ్రత్తలు తీసుకొని మరి వెరిఫై చేస్తున్నారు. సో ఫిర్యాదులు ఖచ్చితంగా వెరిఫై చేస్తున్నాము. అంటే ఫిర్యాదులు మా ఆఫీస్కి వచ్చినవి వెరిఫై చేయమని చెప్తున్నాము. అంటే యాక్చువల్గా ప్రాసెస్లో కూడా వెరీ రూల్ పొజిషన్ ఏదైతే ఉందో, కొత్తగా మేము రూల్స్ ఫార్ములేట్ చేయలేదు. గతంలో ఉన్న రూల్సే మళ్ళీ వీరు రీవెరిఫై చేస్తున్నారు. ఏవైతే గతంలో ఏర్పడిన రూల్స్ ఉన్నాయో ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారో వాటినే మళ్ళీ రీవెరిఫై చేస్తున్నారు. అంటే దీంట్లో ఇంకోటి ఏంటంటే వెరిఫికేషన్ ప్రాసెస్లో చాలా ట్రాన్స్పరెంట్గా ఎటువంటి ఎవరు చేస్తున్నారు, ఏ డాక్టర్ చేస్తున్నారని కూడా ఎవరికి తెలియదు. అంటే ఒక జోన్లో ఉన్న డాక్టర్ వేరే జోన్కి వెళ్ళి వెరిఫై చేస్తున్నారు. సో ఇందులో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండదు. సో చాలా ట్రాన్స్పరెంట్ విధానాన్ని తీసుకొచ్చాము. వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా చాలా క్లియర్గా ఏవైతే గతంలో ఫామ్ చేసిన రూల్సే, కొత్తగా ఏమీ రూల్స్ లేవు. కార్మికులకు ఉచితంగా ఉత్తమ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతోనే ఈఎస్ఐ ఆసుపత్రులు ఏర్పాటు జరిగిందని, అటువంటి లక్ష్యానికి విఘాతం కల్పించే వైద్యులు, సిబ్బందిని ఉపేక్షించబోమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. రాజమండ్రిలో విధుల పట్ల వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్య ధోరణిని స్వయంగా గమనించిన తర్వాతే 5 వైద్యులను, 4 అవుట్ సోర్సింగ్ సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు తెలియజేశారు. అమరావతి సచివాలయంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 78 డిస్పెన్సరీలకు అదనంగా మరో 18 డిస్పెన్సరీలను మంజూరు చేస్తామన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఏసీ డిస్పెన్సరీ పెట్టే యోచనలో తమ ప్రభుత్వం ఉందన్నారు. కొత్తగా 30 ఈఎస్ఐ డిస్పెన్సరీలను నిర్మించాలని భావిస్తున్నామన్నారు. కొన్ని ఈఎస్ఐ ఆసుపత్రులు ల్యాబ్ పరికరాల కొరత ఉన్నమాట వాస్తవమేనన్నారు. అమరావతిలో 500 పడకల ఈఎస్ఐ సెకండరీ కేర్ ఆసుపత్రితో పాటు ఈఎస్ఐ మెడికల్ కళాశాలను, 150 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు ఈఎస్ఐ డైరెక్టర్ జనరల్కు పంపమన్నారు.
తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రిని 50 నుంచి 100 పడకలకు పెంచే చర్యలు చేపట్టామన్నారు. విశాఖ ఫార్మాసిటీలో మొబైల్ ఐసీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. అలాగే ఈ 9 నెలల్లో మేము వచ్చిన ఈ 9 నెలల్లో సుమారు అమరావతిలో 500 పడకల ఆసుపత్రి ఈఎస్ఐ ఆసుపత్రి నమోదు ఇవ్వటం కానీ, అలాగే ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ 150 పడకల ఆసుపత్రి కానీ, అలాగే సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ కానీ, అలాగే తిరుపతి 50 బెడెడ్ నుంచి 100 బెడెడ్ హాస్పిటల్ కింద చేయటం కానీ, సుమారు ఈ తిరుపతి ఒక్క విషయంలోని 97 రెగ్యులర్ పోస్టులు, 94 అవుట్సోర్సింగ్ పోస్టులు కూడా సృష్టించబడి వాళ్ళ ఉపాధి కల్పనలో మెరుగైన సౌకర్యాలు అందించడం జరుగుతూ ఉంది. కొత్తగా ఈ 30 డిస్పెన్సరీ ఈఎస్ఐ డిస్పెన్సరీలు కూడా మేము ప్రతి హెడ్ క్వార్టర్స్లోని పెట్టాలని చెప్పి, హెడ్ క్వార్టర్స్తో పాటు ఐపీని బట్టి అక్కడ పెట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అలాగే మా ఈఎస్ఐ డైరెక్టర్ గారు కూడా పూర్తిగా ఈ యొక్క డిస్పెన్సరీల మీద, ఈ హాస్పిటల్స్ మీద క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ ఏ అధికారి నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది మాత్రం ఉండదని మాత్రం క్లియర్గా చెప్తా ఉన్నాం. అలాగే అతి త్వరలో ఆల్రెడీ ఎలమెంచిల్లో కూడా మేము ఒక 30 బెడెడ్ హాస్పిటల్ కూడా మేము వచ్చిన తర్వాత శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కెమికల్ ఫ్యాక్టరీస్లో కూడా తరచూ చిన్న ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత ఈ బర్న్ వార్డ్ అనేది కొద్ది దూరంగా ఉండటం వల్ల కొద్ది హాస్పిటల్కి చేరేలోగానే మృత్యువాత పడతా ఉన్నారు. దాన్ని అధిగమించడానికి మొబైల్ ఐసీయూ యూనిట్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్తో కానీ ఇంకోటి కానీ దాంట్లో పూర్తిగా ట్రీట్మెంట్ వన్స్ హాస్పిటల్కి అంబులెన్స్ వెళ్ళగానే అక్కడి నుంచి ట్రీట్మెంట్ చేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళేలాగా మరి ఒక మొబైల్ యూనిట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమన్నప్పటికీ విశాఖపట్నం అండి ఎక్కువ కెమికల్ ఫ్యాక్టరీస్ పూర్తిగా ఎక్కువ శాతం వైజాగ్లో ఉన్నాయి కాబట్టి ఆ మొబైల్ యూనిట్ అనేది ఈ యొక్క బర్న్ వార్డ్కి సంబంధించి మొబైల్ యూనిట్ అనేది అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో గత ప్రభుత్వ కాలంలో అదానీ గ్రీన్ ఎనర్జీ నుండి 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు నిమిత్తం సెకీతో జరిగిన విద్యుత్ ఒప్పందాలను కూటమి ప్రభుత్వం వెంటనే బహిర్గతం చేయాలని విజయవాడ ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. విద్యుత్ ఒప్పందం అవినీతితో కూడుకోవడంతో ప్రజలపై భారాలు మోపుతున్నారని ఆరోపించారు. ఆ ఒప్పందాలను రద్దు చేయాలని ఐక్యవేదిక ప్రతినిధులు ఆంజనేయులు, సాంబిరెడ్డి కోరారు. ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐక్యవేదిక ప్రతినిధులు ఆంజనేయులు, సాంబిరెడ్డి మాట్లాడుతూ ఒప్పందాలను రద్దు చేసుకోకపోవడం వల్ల 29,000 కోట్ల రూపాయలు పెనాల్టీ చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అదానీ కోసం ఈ ఒప్పందాలను రద్దు చేయకుండా ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని చెప్పారు. టెక్నికల్ అభివృద్ధి వలన సోలార్, ఇండో పవర్ ధర నానాటికి పడిపోతున్న నేపథ్యంలో విద్యుత్ ఒప్పందాలను 25 సంవత్సరాలు దీర్ఘకాలానికి ఒప్పందం చేసుకోవడం ద్వారా వినియోగదారులపై భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో అదానీ గ్రీన్ ఎనర్జీస్ నుంచి 7,000 మెగావాట్ల విద్యుత్తుని కొనడానికి సెకీతో ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం అవినీతితో కూడుకున్నటువంటిది, దీన్ని రద్దు చేయాలి అని చెప్పని విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదికగా మేము దాన్ని డిమాండ్ చేసాం. మేమే కాదు, రాష్ట్రంలో చాలామంది డిమాండ్ చేస్తున్నారు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక్కడే కాదు, పార్లమెంట్లో కూడా ఈ విషయం మీద స్పందించినటువంటి విషయం తెలిసింది. అయితే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ప్రచారం ఏమిటంటే, ఒకవేళ ఈ ఒప్పందాన్ని కనుక ఇప్పుడు రద్దు చేసుకుంటే 2,900 కోట్ల రూపాయల దాకా పెనాల్టీ కట్టాల్సి వస్తుంది, అందుకనే ఆలోచిస్తున్నాము అని చెప్తున్నారు. కానీ ఇదే ప్రభుత్వ పెద్దలు అంతకుముందు ఎన్నికల ముందు ఆ సందర్భాల్లో చెప్పింది ఏమిటి అని చెప్పానంటే, ప్రజల మీద ఈ ఒప్పందాల వల్ల 1,00,000 కోట్ల రూపాయల భారం పడుతుంది అని చెప్పారు. ఇప్పుడు 2,900 కోట్ల రూపాయలు ప్రజల వాళ్ళకి కట్టి దీన్ని రద్దు చేసుకొని ప్రజలను తప్పించడమా, ఈ భారాల నుంచి తప్పించడమా, లేదు వాళ్ళ కోసం ప్రజల మీద భారాలు వేయటం అన్నది ఇప్పుడు ప్రభుత్వం తేల్చుకోవాల్సిన పరిస్థితి. అయితే ఇది అదానీని రక్షించడం కోసం, ఆ ఒప్పందాలు రద్దు చేసుకోకుండా ఉండడం కోసం ఇటువంటి ప్రచారం చేస్తున్నారని మేము భావిస్తున్నాం. అయితే ఇందులో మేము డిమాండ్ చేసేది ఏంటంటే,
ఇవన్నీ నోటి మాటలొద్దు. ఊరక అన్ని వేల కోట్లు పడుతుంది, ఇన్ని వేల కోట్లు పడుతుందని ఈ నోటి మాటలొద్దు. మీరు దాన్ని ఆ ఒప్పందాలన్నింటినీ కూడా వెబ్సైట్లో పెట్టండి, పబ్లిక్ డొమైన్లో పెట్టండి. పబ్లిక్ డొమైన్లో పెడితే పబ్లిక్ చూస్తారు. మీరు అవి దాచిపెట్టేసి సింపుల్గా మీరు పడుతుంది అని చెప్పానంటే మా అభిప్రాయం ప్రకారం ఎక్కడ కూడా అటువంటి క్లాజులు లేవు. కానీ ఉంది అని చెప్పని మీరు అనుకున్నప్పుడు ఆ విషయాలు మీరు ప్రవేశపెట్టండి. మీరు దాన్ని పబ్లిక్ డొమైన్లో పెడితే అందరూ చూస్తారు. కాబట్టి మేము పబ్లిక్ డొమైన్లో పెట్టాలి అని కోరుతున్నాం. రెండు, ఆ ఒప్పందాలు రద్దు చేయాలి అని కోరుతున్నాం. ప్రధానంగా ఈ సోలార్ ప్లేట్స్ అనేవి లైఫ్ టైం 25 సంవత్సరాలు పనిచేస్తే తర్వాత కూడా కొంత పనిచేయచ్చు. 25 సంవత్సరాలు అవి యాక్టివ్గా పనిచేస్తాయి. అంటే మొత్తం లైఫ్ టైం అగ్రిమెంట్ అంతా కూడా గవర్నమెంట్దే. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది వైసీపీ. వాళ్ళు సుమారు ₹2, ₹2.5 మధ్యలో వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. వాళ్ళు దీర్ఘకాలిక ఒప్పందాలే. అంటే ఒక పీరియడ్ అయిపోయి ఇంకో పీరియడ్ వచ్చేసరికి మళ్ళీ సగానికి సగం పడిపోయినాయి. ఆ విధంగా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు డౌన్ అవుతున్నాయి తప్పితే ఇవి పెరిగేది లేదు. అటువంటి ఇప్పుడు అంత దీర్ఘకాలిక ఒప్పందాలు ఎందుకు చేసుకున్నారు అంటే ఒక విధంగా ఇది కేంద్ర ప్రభుత్వం పెట్టిన రూలు మాకు తెలిసింది. సెకీని స్థాపించి దాని ద్వారా అగ్రిమెంట్ అనేది 25 సంవత్సరాలకు గనక చేసుకుంటే మేము దానికి మద్దతు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఆ విధంగా చేయడం జరిగింది. అసలు ఇంత లాంగ్ పీరియడ్ ఒప్పందాలు చేసుకునే బదులు శుభ్రంగా గవర్నమెంటు వాళ్ళకే కావలసినన్ని వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి గవర్నమెంట్ చేతిలో. వేల ఎకరాలు కాదు, లక్షల ఎకరాలు కూడా ఉన్నాయి. మరి అటువంటిప్పుడు నువ్వే చక్కగా ఆ సోలార్ పవర్ ప్రాజెక్టు అవన్నీ కూడా కొని శుభ్రంగా నువ్వే సొంతంగా పెట్టవచ్చు కదా. గవర్నమెంటు 25 సంవత్సరాల వరకు నీకు ఏ ఖర్చు లేదు కదా. ఒక్కసారి కనుక నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రభుత్వం 25 సంవత్సరాల వరకు నువ్వేం దాని మీద పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ప్రైవేటు వాళ్ళ దగ్గర నుంచి నువ్వు కొని ఈ విధంగా చేసే బదులు నువ్వే పెట్టుబడి పెడితే మంచిది. ఒకటి, ఇవి లాంగ్ టర్మ్ 25 సంవత్సరాల పాటు ఉపయోగపడేవి కాబట్టి గవర్నమెంటే సోలార్ యూనిట్లు పెట్టాలి. ఇక రెండోది, నువ్వు బయట ఒప్పందాలు ఎంతైతే చేసుకుంటున్నావో వినియోగదారుడు సోలార్ ప్రాజెక్టు కనుక పెట్టుకున్నట్లయితే వాళ్ళకు కూడా అదే రేట్ ఇవ్వు. అప్పుడు వాడికి 1 kV అవసరమైతే 3 kV పెట్టుకుంటాడు, 3 kV అవసరమైతే 5 kV పెట్టుకుంటారు. ఆ విధంగా ప్రజలందరి దగ్గర నుంచి మీకు విద్యుత్ వస్తుంది కదా. ఎవరో ఒక పెట్టుబడిదారుడికి మీరు సహాయం చేసే బదులు ఇది డైరెక్ట్గా మీ ప్రజలకి మీరే సహాయం చేయొచ్చు కదా. కాబట్టి ఇది మా రెండో అడ్వైజు. ఎప్పటికైనా ప్రభుత్వం ఇవన్నీ కూడా పునరాలోచించి ప్రజలకి ఉపయోగపడే విధంగా ప్రజలకు తెలియజెప్పి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుని కనుక చేస్తే బాగుంటుందనేది మా ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మా సలహా. రైతుల గురించి మాట్లాడే అర్హత పులివెందుల ఎమ్మెల్యే జగన్ కు లేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మండిపడ్డారు. జగన్ రైతు ద్రోహి అన్న ఆమె ఉనికి కోసం మాత్రమే జగన్ రాజకీయాలని విమర్శించారు. వంశీ చేసిన అరాచకాలను శాశ్వతంగా జైల్లోనే ఉంటారని ఆమె తెలియజేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడుతూ పోలీసులు అన్ని ఆధారాలతోని వంశీని అరెస్ట్ చేశారన్నారు. వంశీ ఆగడాలు తెలిసే జగన్ అతన్ని జైల్లో పరామర్శించారని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు దర్యాప్తు చేసేందుకు సిబ్బంది కూడా సరిపోవట్లేదని అన్నారు. వైఎస్ఆర్సీపీకి జైలు పక్షులు కొత్త కాదన్నారు. రానున్న రోజుల్లో 90% వైఎస్ఆర్సీపీ నేతలు జైల్లోనే ఉంటారని ఆమె వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి వంశీ గారిని అరెస్ట్ చేస్తే ఎంత విలవిలాడిపోతున్నారో. మరి చట్టబద్ధంగా మేము రాజారెడ్డి రాజ్యాంగం కొనసాగించటం లేదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్నే ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందన్న విషయం మీరు గుర్తుంచుకోండి. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఏందండి మీరు మాట్లాడడం? పోలీసులు రిటైర్డ్ అయినా ఎక్కడున్నా తీసుకొచ్చి గుడ్డలు ఉడగొడతారా? అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకేమన్నా మీరు వాడుతున్న మెడిసిన్ పనిచేస్తూ ఉందో లేదో లండన్ మెడిసిన్ ఒకసారి చెక్ చేయించుకోండి, లేదా డోస్ పెంచుకోండి. మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారా లేకపోతే ఏమనుకుంటున్నారో మాకు అర్థం కావడం లేదు. మరి మీరు చట్టాల గురించి పోలీసుల గురించి మాట్లాడే అర్హతే మీకు లేదు. కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు
మాజీ ముఖ్యమంత్రి గారి భార్య, మాజీ మంత్రి భార్య, అదంతా కాకపోయినా ఒక చారిటీ నడుపుతూ ఎంతోమంది విద్యార్థులకు విద్యాదానం చేస్తూ, ఎంతోమందికి వైద్యదానం చేస్తూ, ఎంతోమందికి ఉపాధి చూపిస్తూ, ఒక పక్క కరువు కావచ్చు, ఒక పక్క వరదలు కావచ్చు, ఏ సమయమైనా నేను సైతం అంటూ ఎంతో ప్రజాసేవ చేస్తూ, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరికీ ఒక స్ఫూర్తిగా ఉండే మానవతా మూర్తి బూనమ్మ గారిని అసెంబ్లీ సాక్షిగా అసభ్యకరంగా మాట్లాడుతుంటే మీరు ఏం చేశారండి? పైచాచికత ఆనందం పొందారు. మీరు మాట్లాడతారా చట్టాల గురించి? అమరావతి మహిళల్ని ఏం చేశారండి? అంతేకాకుండా మరి మా మీద గత 5 సంవత్సరాల్లో నా మీద ఎన్ని కేసులు పెట్టారు? నా క్రషర్లో నేనే దొంగతనం చేశాను, రాత్రి అర్ధరాత్రిలో మీరు కేసులు కడతారు, సెక్షన్లు కూడా మీరే చెప్తారు పోలీసులకు. మరి అప్పుడు కనిపించలేదా మీకు? అంతేకాకుండా మరి అచ్చెన్నాయుడు గారిని ఏం చేశారు? అదేవిధంగా స్పీకర్ అయ్యన్న పాత్రుని గారిని ఏం చేశారు? మరి కొల్లు రవీంద్ర గారు కావచ్చు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా త్రిపులార్ గారు, మరి వీళ్ళంతా కనిపించకపోయినా కనీసం ఎంతో సీనియర్ నాయకులు, ప్రపంచంలోనే గుర్తింపున్న నాయకుడు, భవిష్యత్ తరాలకి ఎంతో విజనరీ కలిగిన నాయకుడు మరి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అక్రమ కేసులో అరెస్ట్ చేశారు. మరి మీరు మాట్లాడుతున్నది ఏంటి? ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారా మీరు? ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడితే మీరు మాట్లాడే తీరు అదేనా? మీరు ఇంకా ప్రజల్ని ఫూలిష్నెస్గా ప్రజల్ని ఏదో భ్రమ పెట్టాలని చూస్తున్నారు. ప్రజలు మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పారన్న విషయాన్ని కూడా మీరు తెచ్చుకోండి. మీకు 11 సీట్లకే పరిమితం చేశారు. మీరు ప్రజల గురించి పోరాటం చేయాలని గత 5 సంవత్సరాల్లో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం మా పార్టీ ఏ విధంగా కష్టపడిందో ఒక్కసారి టీవీలో చూడండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మిర్చి ధరలు ఎప్పుడూ లేనంతగా పడిపోయాయన్న సీఎం చంద్రబాబు. విదేశాల్లో డిమాండ్ తగ్గడం వల్ల మిర్చి ధరలు తగ్గాయని వెల్లడి. బడులు తెరిచే నాటికే విద్యార్థులకు కిట్లు పంపిణీ చేయాలన్న మంత్రి నారా లోకేష్. టీచర్లకు ఇకపై ఒకటే యాప్ ఉండాలని అధికారులకు ఆదేశం. వైసీపీ అధినేత జగన్పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫైర్. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన జగన్ను చట్ట ప్రకారం శిక్షించాలని ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.